ఫుడ్ సేఫ్టీపై గత కొన్ని రోజులుగా టీవీ9 మహాయుద్ధమే చేస్తోంది. కల్తీగాళ్ల కూసాలు కదిలేలా, కల్తీ చేయాలంటేనే గుండెలదిరేలా ఫుడ్ సిరీస్ తో మోసగాళ్ల భరతం పడుతోంది. ఇటు ప్రజల్ని అప్రమత్తం చేయడమే కాదు, అధికార యంత్రాంగాన్ని కదిలించింది. టీవీ9 కథనాలతో మంత్రులు సైతం ఫుడ్ సేఫ్టీపై ఫోకస్ పెట్టారు. మహానగరంలో మాయగాళ్లు మోపయ్యారు. వాళ్లకు కేవలం వ్యాపారం తప్ప మరేమీ కనిపించదు. డబ్బు లెక్క తప్ప మరేమీ వినిపించదు. వాంతులొచ్చేలా వంటగదులు, దిమ్మ తిరిగేలా చేస్తోన్న కుళ్ళిన దినుసులు, నషాలాని కంటుతున్న మసాలా వ్యర్థాల వాసనలు, ఎటు చూడు కల్తీ కల్తీ కల్తీ. దీంతో ఫుడ్ సేఫ్టీ విషయంలో గట్టి సంకల్పంతో ముందుకు కదిలిన టీవీ9 ప్రభుత్వ అధికారంలో చలనమొచ్చేలా చేసింది. అంతేకాదు, వారితో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఎంతోమంది కల్తీగాళ్లకు కళ్ళెం వేసింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఫుడ్ సేఫ్టీపై స్పందించారు. అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన ఆయన రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీకి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. అంతకుముందు టీవీ9 కథనాలకు స్పందించిన అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ హౌస్ల బడా కల్తీ దందా నుంచి కిరాణా సరుకుల్లో దాకా జరుగుతున్న కల్తీని గుర్తించారు. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఫుడ్ సేఫ్టీపై ఫోకస్ పెట్టడం, నిరంతర తనిఖీలు నిర్వహించమని ఆదేశాలు జారీ చేయడంతో మరిక రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఎదురు చూస్తున్నారు.